పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండల పరిధి గుర్సా గ్రామంలో వెలమపేట ఆనుకుని ఉన్న 246 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి 60 సెంట్ల పైగా నిరుపయంగా వదిలేయడంతో కబ్జాదారులు కన్నబడి అక్రమాలకు జరుగుతున్నాయని, తక్షణమే ఆ స్థలం స్థానిక పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా ప్రకటించాలని సిపిఐ బృందం కబ్జా స్థలం పరిశీలనలో సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారని, అధికారుల నిర్లక్ష్యం వలన కార్యరూపం దాచలేదని, స్థలం ఖాళీగా ఉంచడంతో ఇప్పుడు కబ్జాదారులు కన్నబడి అక్రమాలకు గురవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి కోమరికి సంబంధించిన ఓ వ్యక్తి 5 సెంట్ల స్థలంలో పాక నిర్మాణం చేపట్టడం జరిగిందని, తక్షణమే ఆ పాకను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. యు కొత్తపల్లి మండలం గోరస పంచాయతీలో గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రభుత్వ భూమి 60 సెంట్లు పేద ప్రజలకు ఇవ్వడానికని ఇక్కడ సేకరించడం జరిగింది. సేకరించి అప్పటి నుంచి కూడా ఇక్కడ నిరుపాయంగా వదిలేయడంతో ఇక్కడ ఈ భూమి అన్యాయక్రాంతం అవుతూ ఉంది. అందుకని మేము గతంలో కూడా పెద్ద చేను అనే చేను దగ్గర 72 ఎకరాలు ఈ పేద ప్రజలు ఇల్లు నిమిత్తం అక్కడ మేము దరఖాస్తులు రాయడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇక్కడ స్థలం ఉన్నది. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వకుండా ఇలా నిరుపాయంగా వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఇక్కడ వచ్చి ఈ భూమి ఏంటన్నది పరిశీలన చేసి ఇక్కడ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రామాల్లో 2 సెంట్లని ప్రభుత్వ హామీ ప్రకారంగా ఇక్కడ 3 సెంట్లు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఇళ్ల స్థలంగా ఇచ్చేయండి, లేనంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో ల్యాండ్ సేకరణ చేసి ఇద్దాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్థానిక అధికారులు ఆ ఆదేశాలని ఎందుకు అందిపుచ్చుకోవట్లేదని వాళ్ళు అడుగుతూ ఉన్నాం. ఇక్కడ పేద ప్రజలు ఇళ్ళ లేక అద్దె కొంపల్లోనూ లేదంటే ఒకే ఇంట్లో 2-3 కాపురం చేసుకుంటాను సాలీసాలని ఇళ్లతో ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. మేము ఎన్నాళ్ళుగానో ఈ పేదలకి ఇళ్ల స్థలం ఇవ్వండి అని మొరపెడతా ఉన్నా కూడా మీరు ఎందుకు స్పందించట్లేదని ఇవాళ అడుగుతూ ఉన్నాం. ఇలా ఖాళీగా వదిలేయడం వల్ల ఈ భూమి అంతా అన్యాయక్రాంతం అయిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించాలి. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకే తక్షణమే 3 సెంట్లు చొప్పున స్థలం కొలిసి ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.